మూకపంక్తిదశి 21వ శ్లోకం. పురుతః కదాను కరవై ఉరవైరివిమర్ద పులకితాంగలతాం పునతీం కాంచీదేశం పుష్పయుధవీర్య సరస పరిపాటీం. మన్మధుని వీరత్వమును అమ్మ ప్రసాదించినదే. అటువంటి అమ్మ యొక్క సన్నని దేహము ఈశ్వరుని ఆలింగములో ఆనందములో మునిగి తేలుతున్నది. కాంచీపురమును చల్లగా చూస్తున్న ఆ తల్లి నీకు ఎప్పుడు ప్రత్యక్షమవుతుందో కదా. పుణ్యా కాపీ పురంధ్రీ పుంకిత కందర్ప సంపద వపుషా పులినచరీ కంపాయు పుర మదనం పులక నిచులితం కురుతే. మన్మధుని చేసుకున్న పూర్వజన్మముల పుణ్యఫలితంగా జగన్మాత అతని సుందర శరీరాన్ని సంకరింపజేసింది. అటువంటి తల్లి కంపానది తీరములో ఇసుక తిన్నెలపై విహరిస్తున్నది. ఆ పతివ్రత శిరోమణి దర్శన మాత్రమునే ఈశ్వరుని పులకాంకిత శరీరుడవుతున్నాడు. తనియాద్వైతవలగ్నం తరుణారుణ సంప్రదాయతలోకం తటిసీమణి కంపాయాస్తరుణిమ సర్వస్య మధ్య మద్రాక్షం. కంపానది తీరంలో పూర్వజ సువాసురాలు నిత్య యౌవని ఎర్రపు వర్ణము కలిగినది సన్నని కటి ప్రదేశములతో సంచరించున్న మాతకు నేను తిలకిస్తున్నాను. పౌష్టిక కర్మ విపాకం పౌష్పశరం సవిధి సీమ్నై కంపాయ అద్రాక్షమాత యౌవన మధ్య దయం కంచీ దశసిమణౌ మౌళే. కామదేవుడైన మన్మధుడు అనేక పుష్టికరమైన కర్మలను చేసి వాటి ఫలితముగా తల్లి యొక్క యవ్వన దశను పోలిన రూపాన్ని పొందాడు. అటువంటి స్త్రీ చంద్రశేఖరుడైన ఈశ్వరుని భాగ్యదేవతగా లభించినది. అటువంటి సుందర స్త్రీమూర్తి నాకు కంపానది తీరములో దర్శనమిచ్చినది. సంశ్రిత కాంచీదేశే సరసిజ దౌర్భాగ్య జాగ్రదుత్తంసే సంవిన్మయే విలీయే సారస్వతపుర పురుషకార సామ్రాజ్యే. చంద్రుని తన కిరీటములతో మాత ధరించినప్పుడు కమల పుష్పములు కృంగిపోయిన జ్ఞానస్వరూపిణిగా సమస్త సారస్వత అధికారిణిగా అయిన అమ్మలో నేను ఎప్పుడు లీనమవుతానో. మోదిత మధుకర వికిలం స్వాదిమసముదాయ సారకోదండం అధృత కాంచీలేఖనమాది మమారుణ్య భేద మాకలయే. చేత చెరకు విల్లును దానికి కావలసిన పుష్పబాణములు ధరించి కాంచీపురమునందు క్రీడించినటువంటి ఇష్టమైన మాతను మనసులో ధ్యానిస్తున్నాను. ఉరరీకృత కాంచీపురే ముపనిషదరవింద కుహర మధుధారం ఉన్నమ్రసకల శ్రీముత్సవలహరి ముపాస్మహే శంభో. కాంచీపుర నివాసి అయిన జగన్మాత తన ఉన్నతమైన మాతృస్థానములతో ఈశ్వరునికి ఆనందమును కలిగించుచున్నది. సహస్రారములోని ఉపనిషత్తుల్లో పద్మముల వంటి తేనెను కురిపించే దేవిని ప్రార్థిస్తున్నాను. ఏన శీసి దీర్ఘలోచన మేన పరిపందీ సంతతం భజాతాం ఏకామ్రనాద జీవితమేవం పద దూరమేకమవలంబే. జగదంబ నేత్రములు జింకపిల్ల కనుల వలె అతి సుందరమైనవి. తనను ఆరాధించే వారిని ఆ కనులు బ్రోచి రక్షిస్తాయి. ఈశ్వరునికే శక్తి ప్రదాత అయిన మాత నాకు శక్తిని ప్రసాదించుగాక. స్వయమానముఖం కాంచీమయ మానం కమపి దేవతా భేదం దయామానం వీక్ష్య ముహుర్వయ మానందామృతాంబుజౌ మగ్న. దయా రస దృక్కులతో ముఖమును చెరగని చిరునవ్వుతో సహస్రారములో పతితో క్రీడించు తిరిగి కాంచీపురమును విచ్చేసే మాత నన్ను ఆనంద సాగరములో ముంచివేసింది.
కుతూకజుషికాంచి దేశే కుముద కుముద తపోరాశి పాక శేఖరితే కురుతే మనోవిహారం కులగిరిపరిబృఢకురైక మణిదీపే. పర్వతరాజైన హిమవంతుని ఇంట జనించి ఆయన వంశమును ఉద్ధరించి కలువపూరేకులైన చంద్రశేఖరుని శిరమును ధరించి కాంచీపురంలో విహరిస్తున్న తల్లి ఒడిలో నేను శిశువుగా ఇమిడిపోతాను. వీక్షేమహి కాంచీపురే విపుల స్థాన కలశ గరిమా పరమసితం విద్రుమ సహచరదేహం విద్రుమ వాయసారసన్నాం. సకల జగత్తును పోషించగలిగిన మాతృస్థానములు కలిగిన పగడములు పోలిన ఎర్రని శరీర కాంతులతో ప్రకాశిస్తూ ఆకర్షణీయమైన నడకతో ఉన్న అమ్మ కాంచీపురములో వెలిసి ఉన్నది. కురువింత గోత్రగాత్రం కూలచరం కమపి నౌమి కంపాయ కూలంకష కుచ కుంభం కుసుమాయుధ వీర్యసార సంరంభం. కురువింద మణుల వంటి పర్వతముల యొక్క ఎర్రని శరీర కాంతి కలిగిన ఉన్నతులమైన మాతృస్థానములు బరువుతో మన్మధుని యొక్క శక్తిని అంతటినీ తాను స్వాధీనము చేసుకొని ఈశ్వర సమాగమును సమాయుక్తమైన తల్లికి నమస్కరిస్తున్నాను. కున్మలిత కుచ కిశోరి కుర్వాణి కాంచీదేశ సౌహాంతం కుంకుమ శ్రోణైర్నిచితం కుశలపదం శంభు సుకృత సంభారే. కాంచీపురం ఈశ్వరుని పుణ్య సంపదగా కుంకుమవర్ణము ఎరుపుతో శోభిల్లే మొగ్గల వంటి స్తన సంపదములు కలిగిన మాతృమూర్తి మార్గమును సుసంపన్నమును క్షేమకరము చేయుగాక. అంకిత కచేన కేనచి చిదందం కణౌషధేన కమలానాం అంతఃపురేణ శంభోరలంక్రిమా కాపి కల్వతే కాంచ్యం. అమ్మ యొక్క శరీరముని ఈశ్వరుని నివాస స్థానము. తన సిగ్గుతో ఆ తల్లి అలంకరించుకున్న చంద్రశేఖర నుండి వెలువడు కాంతి కమలములను ఆకర్షింపజేయుస్తున్నది. ఈ విధముగా ప్రకాశిస్తున్న జగన్మాత కాంచీపురములో వెలసి ఉన్నది. ఉరరీర రోమి సంతతమూష్మలఫాలేన లతం పుంసాం ఉపకంపముచిత కేళనముర్వీ ధరవంశ సంపద దున్మేషం. విచిత్రమేమంటే తన మూడవ నేత్రములో నిష్ఫులింగాలను వెదజల్లే శివుడు అమ్మను మాత్రం నిరంతరము లాలిస్తున్నాడు. హిమవంతుని వంశమును కీర్తి తెచ్చిన తల్లి మనసులో ఆరాధిస్తున్నాడు. అంకురిత స్తన మంకాలంకార మేకచూతపతే ఆలోకే మహి కోమలమాగమ సల్లాప సారయాధార్థం. ఆగమ శాస్త్రములు వేదములు జగన్మాతను వేణోళ్ళ కొనియాడుచున్నవి. కాంచీపురములోని ఆమ్ర వృక్షమునకు పెనవేసుకున్న తీగవలే ఈశ్వరుని పెనవేసుకున్న మాత మమ్మలను అనుగ్రహించుగాక. పుంజిత కరుణ ముకుంచిత సింజిత మణి కాంచీ కిమపి కాంచీపురే మంజరిత మృదులహాసం పింజరతననుచి పినాకి మూలధనం. కామాక్షి అపార దయా సముద్రాలు ఎరుపు పసుపు వర్ణములు ఆశ్రితమైన గౌరవర్ణములతో శోభిల్లు శరీర కాంతి గలది. ఆమె మొలకు కట్టబడిన చిరుగంటలు చక్కటి ధ్వనులు చేస్తుండగా ఈశ్వరుని అలరించే మాత కాంచీపురంలో స్థిరురాలై ఉన్నది. లోహ హృదయోస్మి శంభోర్నేచ యుగళేన లేహ్యమానాయాం లాలిత పరమశివయాం లావణ్యామృత తరంగమాలాయాం
పరమేశ్వరి తన అపూర్వమైన లావణ్యముతో ఈశ్వరుని లాలిస్తున్నది. ఆ లావణ్యముకు ఈశ్వరుడు తన నేత్రములతో తదేక దృష్టితో తిలకిస్తున్నాడు. ఈ విధముగా ఈశ్వరుని ప్రీతిపాత్రురాలై దేవి నన్ను అనుగ్రహించుగాక. మధుకర సహచర చి చికుర్మైర్మదనాగమ సమాయ దీక్షిత కటాక్షై మండిత కంపాతీరై మంగళకందైర్మ యాస్తు సారూప్యం. తుమ్మెదల సమూహమును పోలిన నలని కేశ సంపదలు గల మాత తనకు ఆరాధించే సాధకులను కేవలం తన క్రియంటి చూపులతో సకల సిద్ధులను ప్రసాదించుటగలదు. సర్వమంగళ స్వరూపిణి అయిన మాత తన సారూప్యమును నాకు కలిగించుగాక. వదనారవిందం వక్షో వామాంకతటీ వంశవదీభూత పూరుష త్రితయే త్రేధా పురంధ్రి రూపత్వమేక కామాక్షి. కామాక్షిమాత ఈశ్వరుడి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు రుద్ర రూపములు ఉద్భవించుటకు నీవు వారి యొక్క వామభాగములోని ముఖములోని హృదయములోను సరస్వతి లక్ష్మీ పార్వతీ రూపములో 3 శక్తులుగా వెలిసినావు.